183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే విశ్వంతో కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ జనరల్గా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. అలాంటివి ముఖ్యంగా విశ్వంతో సంబంధం ఉన్న విషయాలు ఏవైనా 3 చెప్తారా? ఖచ్చితంగా విరాట్. సో విశ్వంతో కనెక్ట్ అవ్వాలన్నా, మీరు కనెక్ట్ చేసుకోవాలన్నా, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలన్నా కొన్ని డూస్ డోంట్స్ ఉంటాయి విరాట్. ప్రతిదానికి మనకు డూస్ డోంట్స్ రూల్స్ ఉంటాయి. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మీకు అది పని చేస్తుంది, పని చేయట్లేదు అని అంటే ఇప్పుడు చాలామంది మనకు అడుగుతూ ఉంటారు, మేడం నేను టెక్నిక్స్ ఫాలో అవుతున్నాను బట్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మీకు ఫస్ట్ మీరు గమనించుకోవాల్సింది మీ థాట్ ప్రాసెస్. మీరు ఆ టెక్నిక్ పనిచేస్తున్నప్పుడు, ఆ టెక్నిక్ ఏదైనా చేస్తున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని వర్క్ అవుతుంది అని నమ్మినప్పుడు యూనివర్స్కి సరెండర్ అవుతున్నారా అది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నియమం ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి అంటే నమ్మాలి. బిలీఫ్ సిస్టమ్ బిలీవ్ చేసి సరెండర్ అవ్వాలి. సరెండర్ అనేది ఎవ్వరు చెప్పరు విరాట్. మనకు లా ఆఫ్ అట్రాక్షన్ జనరల్లీ మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయండి అని చెప్పేస్తాం. సరెండర్ అనేది చాలా అతిపెద్ద అంశం అనమాట మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో. నువ్వు అంకిత భావంతో చేసి నువ్వు సరెండర్ అయిపోతే, అంకితం అయిపోతే యూనివర్స్కి, నీకు ప్రతిరోజు ఒక మిరాకిల్ కనిపిస్తుంది. మనకేంటంటే మనం సరెండర్ అవ్వం. సరెండర్ అవ్వకుండా ఇది పని చేస్తుందా లేదా టెస్ట్ చేద్దాము, ఇలా చేస్తే ఎంతమంది సంపాదించుకోలేరు కోట్లు, మరి మరి చూసే వాళ్ళందరూ కూడా సంపాదిస్తారు కదా విరాట్. ఇప్పుడు మనకి మన యూట్యూబ్ వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమందికి కూడా రావాలి. మరి నేను చెప్పింది చేస్తే కానీ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు సగానికి సగం డౌట్ టెస్ట్తో చేస్తారు. కానీ వాళ్ళ అంకిత భావంతో సరెండర్ అయి చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ నియమం ఏంటంటే మీరు సరెండర్ అవ్వాలి, టెస్ట్ చేయొద్దు. సెకండ్ నియమం, టెక్నిక్స్ చేస్తారు, సరెండర్ కూడా అయిపోయారు. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటి అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మేడం నేను 11 days టెక్నిక్ చెప్పారు, 11 days చేశాను మేడం, 11 days అయిపోయింది నాకు రాలేదు మేడం రిజల్ట్. ఒక డేట్ వేసుకున్నాను మేడం, మీరు అఫర్మేషన్ చెప్పారు కదా రాసుకోమని, February 2024 అంతా నాకు రాలేదు మేడం. ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది మేడం, ఏప్రిల్ అయిపోయింది మేడం, రావట్లేదు. అలా రాకపోయిన నెక్స్ట్ డేకే ఇప్పుడు టెక్నిక్ 8 రోజులు చేయమన్నాం అనుకోండి విరాట్, 9వ రోజు ఆవిడ చెప్పింది నేను చేశాను, నాకేం రాలేదు ఫలితం. 9వ రోజు నెల రోజులు అయిపోయినాయి, 2 నెలలు అయిపోయి, ఇలా 9వ రోజు 10 రోజులు అయిపోగానే మీకు నెగిటివ్ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి విరాట్? లైక్ అట్రాక్ట్స్ లైక్, నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్స్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ అట్రాక్ట్స్ నెగిటివ్ థాట్స్. 9వ రోజు అవ్వగానే మీరు ఇచ్చేస్తున్నారు స్టేట్మెంట్, జడ్జ్మెంట్, నాకు యూనివర్స్ కనెక్ట్ అవ్వలేదు, మేడం చెప్పిన టెక్నిక్ పనిచేయలేదు. ఇలా మీరు రిజల్ట్ కోసం ఎదురు చూసే కొద్దీ మీ మేనిఫెస్టేషన్ ఇలా దూరం అవుతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ నియమం ఏంటి? సరెండర్. మీరు ఎంత సరెండర్ అయితే మీ మేనిఫెస్టేషన్ అంత దగ్గరకు వస్తుంది. అదేవిధంగా రిజల్ట్ వచ్చిందా లేదా అంటే నథింగ్ బట్ డౌట్. వస్తుందా రాదా అని మీరు చెక్ చేస్తున్నట్టే. అలా మీరు చెక్ చేస్తున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ మీకు ఎప్పటికీ కనెక్ట్ అవ్వదు. మీరు ఇవే కాదు ఎన్ని టెక్నిక్లు చేసినా, ఎంతమంది క్లాసెస్కి వెళ్ళినా కూడా రాదు. డెస్పరేషన్కి దూరం ఉండాలి. డెస్పరేషన్ అంటే రిజల్ట్ కోసం చూడకుండా వదిలేయండి. నేను చేశాను, నెల రోజులైంది, 2 నెలలు అయింది, అలా కాదు. వదిలేస్తేనే మీకు సరెండర్ అయిపోతేనే అప్పుడే మీకు వస్తుంది. 3వది, మనం అందరం చేసే మిస్టేక్స్. ప్రతి ఒక్కరు కూడా చేసేది ఏంటి అంటే మనం అన్ని టెక్నిక్స్ చేస్తున్నాం, అఫర్మేషన్స్ చేస్తాం, మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, నేను పాజిటివ్గా థింక్ చేస్తున్నాను మేడం, నెగిటివ్ థాట్స్ రాకుండా ఓపెన్ కూడా చేస్తున్నాను అని అంటారు. తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, మన పక్కింటి వాళ్ళు వచ్చేసి మా అబ్బాయి నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చింది, మేము అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చింది, అందుకనే స్వీట్ తెచ్చానని ఇస్తే మనం అప్పుడు ఏం చేస్తామో, వావ్ సూపర్ కంగ్రాచులేషన్స్ అండి, మీ బాబాయ్ బాగా చదువుతాడు అన్నీ అనేసి పాజిటివ్గా చెప్పి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పేసి ఊరికైపోతాం. వాళ్ళు కనీసం ఇల్లు గడప కూడా దాటుండరు. వెంటనే మనం ఏమంటాం, ఈవిడకి ఒక్కటే కొడుకు, ఈవిడకి కొడుకు ఒక్కటే ర్యాంక్ వచ్చింది, ఇంకెవరికి రాలే ప్రపంచంలో. స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం. వాళ్ళ సంతోషం, వాళ్ళ సక్సెస్ని మనం తీసుకోలేం. అంటే లో వైబ్రేషన్. అలా ఉన్నప్పుడు కూడా మనకు రావు. సో థర్డ్ నియమం ఏంటి అంటే మీరు
జడ్జ్మెంట్స్ చేయొద్దు, కంప్లైంట్స్ చేయొద్దు. ఈరోజు ప్రస్తుతం మీరున్న సిచ్యువేషన్కి మీరే బాధ్యులు, ఎవ్వరూ కాదు. మీరు ఏ విధంగా ఆలోచించారో ఆ విధమైనవే మీరు అట్రాక్ట్ చేశారు. సో ఇక్కడ మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు, కంప్లైంట్ చేయొద్దు, ఇంకా ఎవరిని కూడా ద్వేషించొద్దు, నిందించొద్దు. ఆల్వేస్ కృతజ్ఞత భావం చూపించాలి. సో ఇవి నియమాలు పాటిస్తే మీకు యూనివర్స్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. మీరేం టెక్నిక్స్ చేయనక్కర్లేదు. అప్పుడు టెక్నిక్స్ చేయకపోయినా మీకు రోజుకొక మిరాకిల్ కంపల్సరీగా జరుగుతుంది విరాట్. అండ్ అలాగే మీరు ఎన్నిసార్లు ఎన్ని వీడియోలో చెప్పినా డౌట్ అనేది ఎందుకు పోవట్లేదు అంటారు మ్యామ్. అంటే బేసిక్గా వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు విషయం అనే ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఎప్పుడు చేసే అవకాశం ఉంటుంది అంటారు. ఆ డౌట్ పోతేనే ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆల్రెడీ మీరు అన్నారు. బట్ ఆ డౌట్ అనేది వాళ్ళలో ఉండిపోతుంది. దానికోసం వాళ్ళకి ఏదైనా టెక్నిక్ కానీ లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు కన్ఫర్మ్గా దాని నుంచి బయటికి పడితే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందనే విషయం వాళ్ళకి ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? చిన్న ఎగ్జాంపుల్ విరాట్, మన దగ్గర ఎప్పుడైనా కూడా ఏది లేదో దాని మీదే మన ఫోకస్ పోతుంది. లేదు అనే వాటి మీద ఫోకస్ పెట్టడం కన్నా మనకి ఏం కావాలి అనే దాని మీద ఫోకస్ పెట్టడం చాలా తక్కువ. అండ్ తెలియదు కూడా జనాలకి అందరికి కూడా. డబ్బులు లేదు అంటే డబ్బులు లేదనే దాని మీదే ఫోకస్ ఉంటుంది, కానీ నేను ఎన్ని విధాలుగా సంపాదించవచ్చు, డబ్బుని నేను ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ రాదు వాళ్ళకు. ఎప్పుడు కూడా లేదు లేదు ల్యాక్దే ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్నారు, హ్యాపీగా మీరు షూట్ చేస్తున్నారు, ఏసీ రన్ అవుతుంది. అదే మీకు ఇప్పుడు ఆ ఏసీ లేదనుకోండి, అప్పుడు దాని మీద ఫోకస్ వెళ్తుంది. లేదు కాబట్టి వెళ్తుంది. కానీ లేదు అన్నప్పుడు మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో దాన్ని పాజిటివ్గా ఫోకస్ చేయమంటారు. కావాలి అన్నప్పుడు కూడా అలాగే ఫోకస్. ఎగ్జాక్ట్లీ. అది రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే మీకు పడిన దెబ్బలు, మీకు పడిన ఎక్స్పీరియన్సెస్, బాధలు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఏదో జరిగిన సందర్భాలు, ఆ సందర్భాల నుంచి మీరు బయటపడాలి అంటే మీకు టైం పడుతుంది. ఏది కూడా రిజల్ట్ ఒక డేలో, ఒక నెలలో రాదు, రాకూడదు కూడా. అలా ఒక రోజులో, ఒక 2 రోజుల్లో వస్తుందంటే అది లైఫ్ లాంగ్ సొల్యూషన్ కాదు విరాట్. నేను ఎప్పుడు కూడా నా క్లాసెస్లో, నా సెషన్స్లో చెప్పేది అందరికీ కూడా, ఇన్స్టెంట్ రిజల్ట్స్ నేను ఇవ్వను. లైఫ్ లాంగ్ సొల్యూషన్స్ కావాలంటేనే రండి నా దగ్గరికి అని చెప్తా. సో మీకు ఏర్పడిన లిమిటింగ్ బిలీఫ్స్, నెగటివ్ థాట్స్, బ్లాక్స్ పోవాలంటే టైం ప్రాసెస్ పడుతుంది. సో దానికి మీకు తగిన సమయం కావాలి. ఒక్క రోజులో వచ్చేస్తుందంటే ఎంతమంది ఇక్కడ ఇప్పుడు చూసే జనాలందరూ కూడా కోటీశ్వర్లు అవ్వాలి కదా విరాట్. ఎందుకు అవ్వరు? మీ ఆలోచన విధానం నెగిటివ్గా ఉంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే విధంగా మీకు మీ థాట్స్ అనేది మీ రియాలిటీకి వస్తుంది. తప్పకుండా మీరు చెప్పిన ఈ హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయో అదే విధమైన జనాలు ఉండిపోయారు. తప్పకుండా మీరు ఇచ్చే సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారా ఈ డౌట్స్, వాళ్ళ యొక్క అనుమానాలు పటాపంచలు అయిపోవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.